మనం అందరం కూడా నిశ్శబ్దంగా ప్రభు యొక్క శిలువ ధ్యాన కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇంచుమించుగా మనం 3 గంటల సమయం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాలి. ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఇక్కడ మనకి ఈ మార్కు సువార్త 15వ అధ్యాయము మరి 16వ వచనం దగ్గర నుంచి 32వ వచనం చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎక్కడ తీసుకెళ్లారు, ఆయన తీసుకువెళ్ళి ఆయన ఒంటి మీద వస్త్రాలని ఎలా తీసివేసి మళ్ళీ ఏ విధమైన వస్త్రాలని ఆయనకు ధరింపచేశారు, ఆయన ఏ విధంగా మరి ఊరేగించుకుంటూ మరి ఒక కపాలమైనటువంటి చోటుకి ఆయన్ని తీసుకుని వచ్చి అక్కడ ఆయన్ని ఏ విధంగా మరి సిలువేశారు, అనేక విషయాలు ఈ యొక్క లేఖన భాగం మనం చూస్తూ ఉన్నాం. దీని నిమిత్తమై ఈరోజు ఈ మాటలు ప్రపంచ యావత్తు కూడా, ఇది మనం ఇక్కడ ముంజవరం గ్రామంలో చెప్పుకుంటాం అనుకుంటున్నాము, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 281 దేశాలు ఉన్నాయండి. 281 దేశాల్లో కూడా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్పాలి, ప్రపంచమంతా జరుపుకునే పండుగలు ఏమన్నాయంటే అవి 3 పండుగలు అండి. ప్రపంచమంతా జరుపుకునే పండుగలు ఏమని చెప్తారా? 3 చెప్తారా? ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, క్రిస్మస్, దేవుని ప్రపంచం జరుపుకుంటారండి. రెండవది యేసుక్రీస్తు వారు చనిపోయేటువంటి ఈరోజు గుడ్ ఫ్రైడే, ప్రపంచమంతా కూడా జరుపుకుంటారండి. తర్వాత మూడవది రేపు లేచిన తర్వాత ఈస్టర్ సండే, ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మట్లాదివారం కూడా. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచమంతా జరగడం కారణం ఏంటంటే మనం ఆరాధన చేసే దేవుడు ప్రపంచానికి సంబంధించిన వాడు. ఒక గ్రామానికో, ఒక దేశానికో, ఓ ప్రాంతానికో, ఓ మారుమూల చోటుకో సంబంధించినవాడు కాదు. మనకు కనిపించేటువంటి వేళ కొన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రాంతంలో ఉంటే ఒక ప్రాంతం అనేది కంటికి కనిపించదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎవరు కూడా ఏదో ఒక మూలకో ప్రాంతానికి పరిమితం తప్ప మనం ఆరాధన చేసే దేవుడు ప్రపంచానికి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ప్రపంచానికి సృష్టికర్త. కనుక ప్రపంచమంతా జరుపుకున్నటువంటి గుడ్ ఫ్రైడే ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు చనిపోయినటువంటి రోజు. చాలాసార్లు చెప్పుకుంటాం మనం. మన ఇళ్ళల్లో ఎవరైనా ఒక మరణిస్తే ఆ రోజు మనకి ఎంతో కీడు, ఆ రోజు జ్ఞాపకం వస్తేనే దడ, వణుకు, భయం. ఆ రోజు తిట్టుకుంటాం కూడా అవసరమైతే, ఎందుకు ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటాం అనుకుంటాం. కానీ అది మనకి ఎవరైనా మన కుటుంబస్తులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరైనా చనిపోతే అది మనకి చెడ్డ రోజుగాను, దుర్వార్తగాను, దుర్దినంగాను భావిస్తాం. కానీ యేసుక్రీస్తు చనిపోవడం వల్ల దుర్దినం కాదు, చెడ్డ రోజు కాదు, ఇది మంచి రోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మంచి రోజు అయింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన వచ్చింది చనిపోవడానికి వచ్చారు మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చనిపోవడానికి వచ్చారు? పాపును రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాను. పాపును రక్షించడానికి వచ్చారు. ఆయన వచ్చారంటే రక్షించాలి అంటే ఏం చేయాలంటే రక్తము చిందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్తము చిందించుకుంటా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించాలి. రక్తము చిందించడానికి వచ్చాడు. కనుక ఆయన చిందించే సమయం ఈరోజు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఈ ఏర్పాట్లన్నీ కూడా రాత్రి నిన్న ఉదయాన్నే శిష్యుల్ని పిలిచి వారికి సంస్కారం విందు ఇవ్వటం, వారి శిష్యులు పాదాలు కడగటం, దాంట్లో ఒకడు నన్ను అప్పచెప్తారని చెప్పడం, ఆ అప్పచెప్పేవాడు రాత్రి వచ్చి మరి ఆయన ముద్దు పెట్టుకున్న వెంటనే బందిపోటు దొంగలు వచ్చి ఆయన్ని బంధించడం, తీసుకెళ్ళిపోయి న్యాయాధిపతులు తీసుకెళ్ళటం, తీర్పు తీర్చడం, ఉదయానికల్లా ఎప్పుడు ఇక్కడ మళ్ళీ సిలివేయడానికి దేవుడు వారికి సమయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎందుకంటే ఆయన కాలము నిండింది, పరిపూర్ణమైంది. అందుకే అంటాడు సమాప్తమైన చివరి మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాప్తమైపోయే రోజు వచ్చింది వేళ. కనుక ఈ సమాప్తమైన రోజు, ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న రోజు ఈ రోజు. కనుక ఇది ప్రపంచానికి చనిపోయిన రోజు కాబట్టి ప్రపంచానికి మంచి రోజు అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చనిపోవడం ప్రపంచానికి మంచి. ఆయన చనిపోతే మంచిది కాదండి. ఆయన బ్రతుకుంటూ ఏడదాకా అనుకుంటే మనకు పాపమోషం లేదు, మన ఎవరు కూడా పాపం నివసం లేదు. అందరూ కూడా పాపం ఉన్నవాడు వారమే, పాపం నశించిపోవాల్సిందే. కానీ చనిపోయి ఆయన రక్తం మనకు కడిగాడు కాబట్టి మనకి మంచి అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచానికి పాపం విమోచన రోజు అయింది. కనుక ఇది గుడ్ ఫ్రైడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది పిల్లలకి స్కూల్లో చదివిస్తారు, ఎందుకు ఇచ్చారో తెలదు. గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు చచ్చిపోయిన రోజు అంటారు. యేసుప్రభు చనిపోయిన రోజు అంటే చనిపోతే మంచిది అయింది అని అడుగుతున్నారు కొంతమంది పిల్లలు. చాలామంది అడుగుతారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణం చనిపోతే మంచిది కాదు కదా.
చనిపోతే చెడ్డ రోజు కదా, అది మంచి రోజు అవుతుంది అని మనం కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. మన చాలామంది పెద్దలు కూడా ఇదే డోడు వస్తుంది, పిల్లగా పెద్ద వస్తుంది. ఆయన చనిపోవడం ఎందుకు మంచిదంటే, ఆయన చనిపోవడం ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా పాప విమోచన కలిగింది. కాబట్టి ఆ చనిపోయిన రోజు దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ చనిపోయినటువంటి రోజు ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే ఉదయకాలంలో ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఉదయకాలం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత ఆయన తీసుకొచ్చి మన సర్వైన వాక్యభావం చూడైతే మరి ఎక్కడంటే మొట్టమొదటి చూడండి, అంతటా సైనికులు ఆయనను పెతోరియమును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరూ ఆయనను కూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనను నమస్కారం చేసి వారు ఆయనను అపహసించి తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన నార బట్టలతో తొడిగించి ఆయన సిలువేటకు తీసుకుని దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన్ని అపవాసం చేస్తున్నారండి. ఎందుకంటే మరి మనం పాడుకున్నాం ఆయన అపవాసం. ఎందుకంటే ఆయన ముందు ఈ 3.5 సంవత్సరాలు సువార్త చేస్తున్న సమయంలో అనేకమైన సత్యాలు చెప్పారు. ఆయన అనేక మందిని బాగు చేశారు. ఒక సందర్భంలో యెరూషలేములో సొలొమోను 7.5 సంవత్సరాలు కట్టాడు. 7.5 సంవత్సరాలు కట్టిన సొలొమోను కట్టిన మందిరాన్ని దాన్ని 3 రోజుల్లో, ఒక రోజులో కొట్టేసి 3 రోజులు దాన్ని నిర్మిస్తానని చెప్పాడు. దాన్ని చూసి వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. మరి అపవాసం చేస్తూ ఉన్నారు, నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మరి వెంటనే 3 రోజులు కడతా అన్నటువంటి వాడా, నువ్వు సిలువ మీద నుంచి దిగొచ్చి నువ్వు కాపాడుకో అని అపవాసం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యన కాల సమయంలో ఆయన అపవాసం చేస్తూ మరి వీధులను తీసుకొస్తున్న సమయంలో 20 చూడితే కురేనుడైన సీమోన్ అని ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గం పోచుండగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన మోయలేకపోతుంటే ఈయన సిలువ భారము, అది సిలువ కూడా చాలా ఆయనకంటే బరువైందండి. అది చాలా మరి అనేక రెట్లు ఆయనకంటే 3 రెట్లు బరువైన సిలువ అటండి. 150 కేజీల బరువున్నటువంటి సిలువ ఆయన మోసుకుంటూ ఆ యొక్క వీధుల్లోంచి వస్తుంటే అది ఒక సందర్భంలో ఆయన మీద పడిపోతూ ఉంటే దాని కింద నుంచి లేవలేని పరిస్థితి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ఆయన సిలువ పెట్టుకుని ఆయన మరి వెంబడిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు ఒక చోట అంటాడు, ఎవరైనా మీరు నన్ను వెంబడించకపోయినటువంటి వారు, నన్ను వెంబడించేటువంటి వారు మీరు ప్రతిరోజు కూడా మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభువుని వెంబడించి ఎవరైనా సరే ప్రతిరోజు కూడా మనం సిలువ ఎత్తుకుని ఆయన్ని అలాగే వెంబడిస్తేనే ఆయన రాజ్యానికి మనము వారసులం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యవనస్తుడైనటువంటి వాడిని ఆ సిలువ మోయడానికి మరి ఏర్పాటు చేసి ఆయన్ని మరి చివరికి ఎక్కడికైతే మరి 22 చూడితే అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి అయినటువంటి వారి గొల్గొతా అనబడినటువంటి చోటుగా ఆయనను తీసుకొని వచ్చి గొల్గొతా అనగానే కపాల స్థలం. దేవుని స్తోత్రం హల్లెలూయా. గొల్గొతా పర్వతం మీద తీసుకొచ్చిన తర్వాత ఏం పెడతారా, ఆ ప్రాంతంలో ఆయనకు బోళము అంటే చేదు కలిపినటువంటి ద్రాక్షరసం ఇచ్చి ఆయన తాగమంటే ఆయన తాగలేకపోయారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎండవేళ, ఈ భయంకరమైన సమయంలో మరి ఇంత బరువైనటువంటి సిలువను మోసుకుని వచ్చి మరి అనేక రకమైనటువంటి ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రభువుని అపవాసం చేస్తూ ఆయన్ని మరి రకరకాలుగా హింసించి హేళన చేసి ఆయన దూషించి అపవాసించి ఆయన్ని మరి దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి ఆయన్ని దేవుడైనటువంటి ఆయన్ని ప్రభు మరి జనులు గ్రహించక ఆయన బాధ పెట్టేటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఇక్కడ చూడండి 25 చూడండి, 25 వారు ఆయన సిలువేసి ఆయన వస్త్రమును భాగము ఎవరికి రావచ్చునని చీట్లు వేసి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన సిలువేసిన తర్వాత ఆయన వస్త్రాలు కూడా ఏం చేశారంటే పంచుకున్నారట. ఎలా పంచుకున్నారంటే చీట్లు వేసి ఎవరికి వస్తుంది బాగా. ఎందుకంటే ఆ వస్త్రం ముక్కలుగా పంచుకుంటే ముక్కలు చేసుకుంటే ఎందుకు పనిచేయదండి. అది మన మిషన్ కుట్టిన దారం కాదు, అది ఏక దారంతో నేయబడినటువంటి అంగేది. ఎక్కడైనా ఒక భాగం చింపామనుకోండి అది ఎందుకు పనిచేయదు. అది ఆ వస్త్రం చానాళ్ళు కూడా మరి యెరూషలేములో ఒక మ్యూజియం దాచారని చాలా పెద్దలు చెప్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఈ అంగీని చింపకూడదు, ముక్కలు చేసుకోకూడదు, ఎవరికి వస్తే వాళ్ళు చూద్దామని చెప్పి మనం చూడండి ఎవరైతే పేర్లు వస్తాయని చీట్లు వేస్తున్నామో అలాగో అక్కడ చీట్లు వేసి ఎవరికి వచ్చి తీసుకుని దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ అన్నాడు 25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ కార్యక్రమం అండి ఉదయం 9 గంటలకు జరిగిన కార్యక్రమం. ఉదయం 9 గంటలప్పుడు సిలువేశారైంది.
సిలువేశారు మనకు తెలుసు. ఆ సిలువేసినటువంటి ఆ సన్నివేశం ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే మరి ఎంత ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు. ఇంచుమించుగా మరి 9 అంగుళాలు మేకు అంటే మేకును మేకు ఇంత పొడుగున్న మేకుని తీసుకొచ్చి ఆయన చేతుల్లో నుంచి ఆ యొక్క కమ్మిలో నుంచి కిందకి కొడుతుంటే మరి ఆ రక్తం భయంకరమైనటువంటి దారగా వారి ముఖాల మీద చిమ్ముతుంటే ప్రభు ఆ బాధను సహించుతూ ఒక మాట అంటాడు అక్కడ, తండ్రి వీరేమి చేయుచున్నారో ఇవి ఎరుగు కనుక వీరిని క్షమించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాటగా మనం దాన్ని చూసుకోవచ్చు. మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరు ఏ మాట చెప్తారు మీకు ఆ సమయం ఇస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ కనుక దేవుని బిడ్డలారా, అంతంత మేకులు అంతంత భయంకరంగా నిమిషిస్తుంటే 9 గంటల మేకులు కొడుతుంటే ఆయన ఈ మాటలు మాట్లాడుతూ అటువంటి సమయంలో కూడా, చనిపోతున్న సమయంలో కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే మనల్ని రక్షించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏమంటామంటే, ఒకసారి మీకు చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదు కానీ మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన సమయం వచ్చింది. క్రిస్మస్కి మన పిల్లలు నాటికేస్తారు కదా. ఏ నాటికేస్తున్నారంటే వేళ యేసుక్రీస్తు వారి సిలువ సన్నివేశం నాటికేస్తున్నారండి. సిలువ వేసి ఆయన సిలువేసి నాటికేస్తున్నారు. కుర్రోళ్ళు కొంతమంది ఒక ఆయన యేసుప్రభు వేషం వేశారు, ఆయనకి కిరీటం పెట్టారు, ఒళ్ళంతా రక్తంతో రంగేశారు. మొత్తం మీద మనోడు యేసుప్రభు దగ్గర పూజ ఇచ్చేస్తున్నారు. మనోడు భుజం మీద ఏమో సిలువ పెట్టారు. ఆడికి సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ పక్క ఒకడు 2 కొరడాలు ఇచ్చారని కొట్టడానికి. కొరడాలు ఇస్తే వాళ్ళు కొట్టినట్టు ఇలా యాక్ట్ చేయాలి, నాటి కాబట్టి కొట్టాలి. ఇలా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొడుతుంటే ఇద్దరు కొడుతున్నారు, ఈ పక్కడు ఇప్పుడు కొడుతున్నాడు, ఈయన మోసుకెళ్తున్నాడు. దాంట్లో ఒకడికి, ఈ కొట్టివాళ్ళు ఒకడికి ఈ యేసుప్రభు మీద కసి, యేసుబాబు యాస వేసినోడి మీద, యేసుబాబు మీద కదండి, యేసుబాబు యాస వేసినోడి మీద కోపం ఉంది. ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని అవకాశం వచ్చింది. ఇప్పుడు చేతిలో కొరడా ఉంది, కొట్టే అవకాశం ఉంది. ఆడు మామూలు కొట్టట్లేదు, తుక్కు తుక్కని కొట్టేస్తున్నాడు. మొత్తం చుట్టూ వచ్చేస్తుంది. ఏం కానీ వీడేం మామూలు కొడుతున్నాడు. ఇలా చూసాడు ఇంకో, అయినా సరే కొట్టేస్తున్నాడు. ఒరేయ్, నేను కాంచేపు ఉన్నాక ఈ సిలువు తీసిన తర్వాత నీ పని చెప్తాను చూడండి అన్నాడు. సిలువు పడేసిన తర్వాత, సిలువు యాక్షన్ అయిపోయిన తర్వాత నేను వస్తుంది కదా, అప్పుడు నీ పని చెప్తాను. ఏసు ప్రభావం కలదండి. ఎన్ని కొడుతున్నా, ఎన్ని హింసిస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా అన్నమాట ఏంటి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని, దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటూ అక్కడ సిలువ పెట్టమని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సిలువ వేసినటువంటి ఆ ప్రభు మరి ఇంచుమించుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా అదే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 27 చూడండి, ఆయన కుడివైపున ఒకరిని, ఎడవైపు ఒకరిని, 2 బందిపోట్లు దొంగ ఆయనతో కూడా సిలువేశారు. అప్పుడు ఆయన ఆ మార్గం వెళ్ళుచు తమ తలలు చూచుచు, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కొట్టువాడ సిలువ మీద దిగి నిన్ను రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దారంటి వెళ్ళేటువంటి వారు ఈ పక్క ఆ పక్క సిలువ ఏంటంటే దొంగల్లో ఒకడు ఏమంటున్నారంటే, నువ్వేదో కౌలు చెప్పావు, ఏదో మేమైతే నేరం చేసాం, నువ్వేం నేరం చేయదంటున్నావు కాబట్టి నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వేం చేస్తావంటే, నువ్వు సిలువ మీద కిందకి దిగిరా, మమ్మల్ని కూడా దింపు, నువ్వు చెప్పిన మాట నెరవేర్చుకో, అప్పుడు మేము నమ్ముతామని చెప్పి వాళ్ళు ఇంకా కూడా అపహాసం చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 30 చూడండి. నన్ను దూషించిరి. 30 అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసం చేసు, వీడతను రక్షించును, తను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకడు చెప్పుకోదరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా ఆయన నిర్ణయించిన స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రస్తుతానికి ప్రభు అయిన యేసు సిలువలో ఎలాడుతున్నటువంటి ప్రభు ఆయన మరి నలగొట్టబడి దాహమంటూ 7 మాటలు మనం పలకటం. 7 మాటల గురించి మీకు అనేక మందికి తెలుసు. ఆ 7 మాటల గురించి మనము చెప్పుకుందాం. ఏ మాట ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో వారు చెప్పినప్పుడు మరి వారి యొక్క మరి మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. మీ అందరికి కూడా సమయిస్తూ ఉన్నాం కనుక ప్రతి సంవత్సరం కూడా 7 మాటలు 7 చెప్తూ ఉంటారు. 7 మీరు చెప్పేస్తే కనుక ఆశీర్వాద ప్రార్థన ముగించేస్తాను నేను.